హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మనకి తొందరలో వసంత నవరాత్రులు అనేవి ప్రారంభం అవుతున్నాయి కదండి. అయితే ఈ వసంత నవరాత్రులు మనకి ఈ 2024 సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమై ఎప్పటితో ముగుస్తున్నాయి, అలాగే ఈ 9 రోజులు కూడా మనం అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఏ రోజు ఏ నైవేద్యాలు సమర్పించాలి, ఏ పువ్వులతో పూజించాలి, ఇంకా ఈ 9 రోజులు కూడా ఏ రోజున ఏ అమ్మవారిని పూజించాలి అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి. వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ప్రతి సంవత్సరము కూడా 4 నవరాత్రులు అనేవి వస్తూ ఉంటాయండి. మనలో ముఖ్యంగా చాలా మంది ఆశ్వీజ మాసంలో వచ్చే దేవీ నవరాత్రులలోనే అమ్మవారిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. అయితే మనకి సంవత్సరంలో 4 నవరాత్రులు ఎప్పుడు వస్తాయి అని అంటే మనకి ప్రతి సంవత్సరము కూడా ఉగాదితో అనేది ప్రారంభం అవుతుంది కదండి. అయితే ఈ ఉగాది నుండే కూడా మనకి మొట్టమొదటి నవరాత్రులు అనేవి ప్రారంభమవుతాయి. వీటినే వసంత నవరాత్రులు అని అంటారండి. ఈ వసంత నవరాత్రుల్లో ముఖ్యంగా లలితా పరమేశ్వరి అమ్మవారిని పూజిస్తారు. అలాగే ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులని ఆషాఢ గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు అని పిలుస్తూ ఉంటారండి. ఇవి మనకి ఆషాఢ మాసంలో వస్తాయి. ఈ నవరాత్రుల్లో మనం వారాహి అమ్మవారిని పూజిస్తారు. అలాగే ఆశ్వేజ మాసంలో వచ్చే నవరాత్రులు దేవి నవరాత్రులు అండి. వీటి గురించి అందరికీ కూడా తెలుసు. నవరాత్రులలో మనం దుర్గాదేవిని పూజిస్తూ ఉంటాము. ఇంకా సంవత్సరంలో ఆఖరి నవరాత్రులు వచ్చేసి మాఘగుప్త నవరాత్రులు లేదా శ్యామలా నవరాత్రులు అండి. ఇవి మాఘమాసంలో వస్తాయి. ఈ నవరాత్రులలో మనం శ్యామలాదేవిని అయితే పూజిస్తాము. ఇవేనండి సంవత్సరంలో వచ్చే 4 నవరాత్రులు అయితే మనం ప్రతి సంవత్సరము కూడా ఈ 4 నవరాత్రులు చేయాలా అని అంటే మనం తప్పకుండా ప్రతి సంవత్సరము కూడా ఆశ్వేజ మాసంలో వచ్చే దేవీ నవరాత్రులు, అలాగే ఇప్పుడు మనకి చైత్ర మాసంలో వచ్చేటటువంటి వసంత నవరాత్రులు తప్పకుండా అయితే చేయాలండి. సంవత్సరంలో వచ్చే ఈ 2 నవరాత్రులని ఎందుకు తప్పకుండా చేయాలి అని అంటే ఈ 2 కాలాల్లో మనకి యముడు కోరలు బయటకు చొచ్చుకుని ఉంటాయి. ఎందుకంటే ఈ సమయాల్లో మనకి వసంత ఋతువు, శరద్ ఋతువు అనేవి వస్తాయి. కాలాల్లో పిల్లలకు కానీ పెద్దలకు కానీ విషజ్వరాలు మరియు భయంకరమైన బాధలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటి నుండి మనం బయటపడడానికి అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తాము. కాబట్టే ఈ 2 నవరాత్రులలో అమ్మవారిని పూజించాలని మన పెద్దలు చెప్పి ఉన్నారు. కాబట్టి ప్రతి సంవత్సరము కూడా ఈ 2 నవరాత్రులను తప్పకుండా ఆచరించాలి. అయితే మనకి ఈ వసంత నవరాత్రులు ప్రతి సంవత్సరము కూడా చైత్ర మాసంలో ప్రారంభమవుతాయి. చైత్ర శుద్ధ పాడ్యమి తిథి నుండి ప్రారంభమయ్యి చైత్ర శుద్ధ నవమి తిథి వరకు మనకి ఈ నవరాత్రులు అనేవి ఉంటాయి. ఈ 9 రోజులు కూడా మనం ఏ దైవాన్ని పూజించాలి అని అంటే మనం వసంత నవరాత్రులలో శ్రీరాముణ్ణి పూజించాలి. అలానే రామచంద్రుడు పురుష రూపంలో ఉన్న లలితాదేవి అని సాధకుల విశ్వాసం. అందుకని శ్రీరామో లలితాంబిక అని పురాణాలు వివరిస్తున్నాయి. అందుకని ఈ 9 రోజులు కూడా మనం లలితాదేవిని ఆరాధించాలి. అయితే మనకి ఈ 2024 సంవత్సరంలో వసంత నవరాత్రులు ఏ రోజు నుండి ప్రారంభమై ఏ రోజుతో ముగుస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసం శుద్ధ పాడ్యమి తిథి 2024 ఏప్రిల్ 9 మంగళవారం రోజు నుండి ప్రారంభమయ్యి 2024 శుద్ధ నవమి తిథి ఏప్రిల్ 17 బుధవారం రోజుతో అయితే మనకి ఈ వసంత నవరాత్రులు అనేవి ముగుస్తున్నాయండి. ఈ నవరాత్రులు 9 రోజులు కూడా లలితాదేవిని పూజించుకోవాలండి. కొద్దిమంది నవదుర్గల రూపంలో కూడా అమ్మవారిని 9 రోజులు కూడా పూజించుకుంటూ ఉంటారు. ఆల్రెడీ నేను మన ఛానల్లో నవదుర్గల అలంకరణలు, నైవేద్యాలు ఇవన్నీ కూడా ఒక వీడియో అయితే చేసి ఛానల్లో పెట్టానండి. లింక్ అయితే నేను ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. నవదుర్గల రూపంలో అమ్మవారిని పూజించేవారు ఆ వీడియో చూస్తే మీకు ఏ రోజు ఏ అమ్మవారిని పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి అనే విషయాలు అయితే తెలుస్తాయండి. అలాగే ఈ వసంత నవరాత్రులు 9 రోజులు కూడా లలిత అమ్మవారిని పూజించేవారు అమ్మవారికి ప్రతిరోజు కూడా ఏ రంగు చీరను సమర్పించాలి, అలాగే ఎటువంటి పువ్వులతో అమ్మవారిని పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలో ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ నవరాత్రి 9 రోజులు కూడా మీ ఇంట్లో లలితా పరమేశ్వరి అమ్మవారి చిత్రపటం ఉంటే అమ్మవారి ఫోటో పెట్టుకుని పూజ చేసుకోవచ్చండి. ఒకవేళ మీ దగ్గర అమ్మవారి ఫోటో లేకపోతే అప్పుడు లక్ష్మీదేవి కానీ, పార్వతీదేవి కానీ, దుర్గాదేవి కానీ ఇలా ఏ అమ్మవారికి సంబంధించిన ఫోటో అయినా పెట్టుకుని మీరు ఈ నవరాత్రుల పూజలు అనేవి చేసుకోవచ్చండి. 9 రోజులు మేము ఇలా అమ్మవారిని అలంకరించి నైవేద్యాలు అవి చేసి పూజ చేయడం అనేది మాకు కొద్దిగా కష్టంగా ఉంటుంది అనుకునేవారు మీరు మామూలుగా పూజా మందిరంలోనైనా అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించుకుని ఏదో ఒక నైవేద్యం అయితే చేసి పెట్టవచ్చండి. నైవేద్యాలు కూడా చేయలేమండి అనుకునేవారు పండ్లను కానీ లేదా చిన్న బెల్లం ముక్కనైనా మీరు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి పూజ అయితే చేసుకోవచ్చు.
ఈ నవరాత్రులు 9 రోజులు కూడా కలశం అఖండ దీపం పెట్టుకునే ఆనవాయితీ ఉన్నవారు కలశం అఖండ దీపం పెట్టుకుని పూజ చేసుకోవచ్చండి. ఇవేమీ లేని వారు మామూలుగానైనా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. అయితే కలశం అఖండ దీపం ఏ రోజు పెట్టుకోవాలి అని అంటే మనకి ఈ వసంత నవరాత్రులు మొదలయ్యే రోజు మొదటి రోజే మనం అఖండ దీపం కలశ స్థాపన అనేది చేసుకోవాలి. 2024 ఏప్రిల్ 9 మంగళవారం రోజు మనకి మొదటి రోజు అండి. ఈ రోజు మనకి ఉగాది పండుగ కూడా ఉంది. ఈ రోజున కలశ స్థాపనకు అఖండ దీపం పెట్టుకోవడానికి శుభ సమయం వచ్చేసి ఉదయం 6 గంటల నుండి 8 గంటల లోపు మనం కలశం పెట్టుకోవడానికి అఖండ దీపం పెట్టుకోవడానికి మంచి సమయం అండి. అలాగే ఈ నవరాత్రి 9 రోజులు కూడా అమ్మవారికి పూజ ఏ సమయం చేయాలి అంటే ఉదయం చేయాలా సాయంత్రం చేయాలా అని అంటే 2 పూటలు కూడా అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలండి. ఉదయం 6 గంటల నుండి 8 గంటల లోపు పూజ అనేది నిర్వహించుకోవాలి. ఒకవేళ ఈ సమయానికి కుదరకపోతే 10 గంటల లోపు మీరు పూజ అనేది నిర్వహించుకోవచ్చండి. మరి 10 దాటిన తర్వాత పూజను నిర్వహించకూడదు. ఈ వసంత నవరాత్రులలో మొదటి రోజు ఏప్రిల్ 9వ తేదీ 2024 సంవత్సరం మంగళవారం. ఈ రోజు మనకి ఉగాది పండుగ అయితే ఉందండి. అలాగే ఈ రోజు పాడ్యమి తిథి ఉంది. ఈ రోజున మనం అమ్మవారిని లలితాదేవి రూపంలో ఈ 9 రోజులు కూడా మనం లలితాదేవినే పూజిస్తాం కాబట్టి అమ్మవారిని లలితాదేవి రూపంలోనే పూజించి అమ్మవారికి మల్లె పువ్వులతో పూజ అనేది చేయాలండి. అలాగే అమ్మవారికి నీలం రంగు చీరను అయితే అలంకరింప చేయాలి. అలాగే అమ్మవారికి ఈ రోజున పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. ఏప్రిల్ 10 బుధవారం 2వ రోజు అండి. ఈ రోజున అమ్మవారికి పసుపు రంగు చీరను అలంకరింపజేసి ఎరుపు రంగు పువ్వులతో పూజించాలి. ఈ రోజున అమ్మవారికి పులిహోర నైవేద్యంగా సమర్పించాలండి. ఏప్రిల్ 11 గురువారం. ఈ రోజు తదియ తిథి ఉంది. ఈ రోజు నవరాత్రి 3వ రోజు అండి. ఈ రోజున అమ్మవారికి ఆకుపచ్చ రంగు చీరను ధరింపచేసి అమ్మవారిని ఎరుపు రంగు పువ్వులతోటి పూజించాలి. అమ్మవారికి ఈ రోజున నైవేద్యంగా కొబ్బరి అన్నాన్ని నివేదించాలండి. ఏప్రిల్ 12 శుక్రవారం. ఈ రోజు చవితి తిథి ఉంది. నవరాత్రి ఇది 4వ రోజు అండి. ఈ రోజున అమ్మవారికి బూడిద రంగు చీరను ధరింపచేసి చామంతి పువ్వులతో పూజించి అమ్మవారికి కేసరిని అయితే నైవేద్యంగా సమర్పించాలి. ఏప్రిల్ 13 శనివారం. ఈ రోజు పంచమి తిథి ఉందండి. నవరాత్రి ఇది 5వ రోజు. ఈ రోజున అమ్మవారికి ఆరెంజ్ రంగు చీరను ధరింపచేసి అమ్మవారికి తామర పువ్వులతోటి పూజ చేసి అమ్మవారికి ఈ రోజున దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఏప్రిల్ 14 ఆదివారం. ఈ రోజు షష్ఠీ తిథి అయితే ఉందండి. ఈ రోజు నవరాత్రి 6వ రోజు. ఈ రోజున అమ్మవారికి ఎరుపు రంగు చీరను ధరింపచేసి చామంతి పువ్వులతోటి అమ్మవారిని పూజించి అమ్మవారికి ఈ రోజున చిత్రాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలండి. ఏప్రిల్ 15 సోమవారం. ఈ రోజు మనకి సప్తమి తిథి అయితే ఉందండి. ఈ రోజున నవరాత్రి 7వ రోజు. ఈ రోజున అమ్మవారికి ఎరుపు రంగు చీరను ధరింపచేసి అమ్మవారిని గన్నేరు పువ్వులతోటి పూజించి అమ్మవారికి ఈ రోజు శాకాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఏప్రిల్ 16 మంగళవారం. ఈ రోజు మనకి అష్టమి తిథి అయితే ఉందండి. ఈ రోజు నవరాత్రి 8వ రోజు. ఈ రోజున అమ్మవారికి నీలం రంగు చీరను ధరింపచేసి అమ్మవారికి చామంతి పువ్వులతోటి పూజ చేసి అమ్మవారికి ఈ రోజు చక్కెర పొంగల్ని అయితే నైవేద్యంగా సమర్పించాలండి. ఏప్రిల్ 17 బుధవారం. ఈ రోజు మనకి నవమి తిథి అయితే ఉందండి. ఈ రోజున నవరాత్రి 9వ రోజు ఆఖరి రోజు అండి. ఈ రోజున అమ్మవారికి లేత గులాబీ రంగు చీరను ధరింపచేసి ఈ రోజు అమ్మవారికి సంపింగ పువ్వులతోటి పూజ చేసి ఈ రోజు అమ్మవారికి పాయసాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలండి. ఈ రోజున మనకి శ్రీరామ నవమి పండుగ కూడా ఉందండి. ఈ రోజున మనకి నవరాత్రి ఆఖరి రోజు కాబట్టి ఈ రోజు నవమి తిథి మనకి సాయంత్రం 5 గంటల 25 నిమిషముల వరకు ఉంది. ఆ తర్వాత మనం కలశాన్ని అఖండ దీపాన్ని పీఠాన్ని కదుపుకోవచ్చండి. ఒకవేళ మనకి ఈ రోజున కుదరకపోతే కలశాన్ని అఖండ దీపాన్ని ఏప్రిల్ 18 గురువారం రోజు అయితే కదుపుకోవచ్చండి. ఈ నవరాత్రి 9 రోజులు కూడా అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించుకునేటప్పుడు పఠించవలసిన మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని అనుకుంటూ మనం అమ్మవారికి కుంకుమ పూజ కానీ పువ్వులతోటి పూజ కానీ చేసుకోవచ్చండి. ఒకవేళ మాకు ఈ మంత్రం నోటికి రాదు అని అనుకునేవారు శ్రీమాత్రే నమః అని అనుకుంటూ మనం అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. లేదా ఓం లలితాదేవియే నమః అని అనుకుంటూ అయినా మీరు పూజ చేసుకోవచ్చండి. అంతేనండి, విన్నారు కదా మనకి వసంత నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తున్నాయో ఈ 9 రోజులు కూడా అమ్మవారికి ఏ పువ్వులతోటి ఏ రంగు చీరలను అలంకరించి పూజ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.